ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఆశలు అడగంటిన సమయంలో విశ్వాసం. ఎంత గొప్ప అనుభవం! నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదాహరించబడ్డాయి. చాలా మటుకు బైబిల్లోని వర్ణనలు ఇవే, కీర్తనలో భావం ఇదే. ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు ఇలాంటి సమయాలే. ఇరుకులోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది. మనిషికి జ్ఞానబోధ చేయడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది. 107వ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇశ్రాయేలు చేసిన ఉత్సాహగానం రాయబడింది. ఆపదలో చిక్కుకొని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరళమైంది. ఎక్కడ చూసిన ఇవే కథలు. ప్రజలు నిస్పృహులై దిక్కు తోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది. జీవ సత్యాలు నిండిపోయి మృత్యులైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానమో చూడండి. నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగాను సముద్రం ఒడ్డున ఇసుక రేణువుల వలెగాను అవుతుంది అని. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు రక్షణ, యొర్దాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తర్వాత నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి చదవండి. కష్టాలతో కృంగిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఆస, యెహోషాపాతు, హిజ్కియాలు చేసిన ప్రార్థనలు మరోసారి ధ్యానించండి. నెహెమ్యా, దానియేలు, హబక్కుకు, హోషేయల చరిత్ర నెమరు వేయండి. గెత్సెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి. అరిమతాయి యోసేపుకి చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిలుచోండి. ఆదిమ సంఘములోని ఉజ్జీవాన్ని తరచి చూడండి. వాళ్ళ కష్టకాలాల గురించి అపోస్తులని అడగండి. నిరాశతో చతికిలబడడం కంటే తెగింపు, గుండె నిబ్బరం ఉత్తమం. విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం, ఎప్పటికీ కాదు. నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని. బాబులోనికి చేరపట్టబడిన 3 యూదా కుర్రవాళ్ళు ఇలాంటి తెగింపు, విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కల్పిస్తున్నారు. అది ఎటూ తోచని పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరముగా రాజుకి జవాబిచ్చారు. మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్నిగుండా నుండి మమ్మల్ని కాపాడగల సమర్థుడు. నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో, నీ దేవతలకు కానీ నువ్వు నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు కానీ మేము సాష్టాంగపడము. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా అనడం ఎంత బాగుంది. ఈ భాగం నాకు ఎంతో నచ్చింది. గెత్సెమనే గురించి కాస్త ధ్యానిద్దాం. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి. మన ప్రభువు అంతరంగములో చిమ్మ చీకటి విధేయత అంటే ఏమిటో తెలుసా? రక్తం కారేంత వరకు శ్రమ, పాతాళ కోపంలో దిగినంత చీకటి ఎదురైనా ప్రభువా నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే కానిమ్ము అనగలడం. కష్టకాలంలో నిబ్బరాన్ని ఇచ్చే విశ్వాస గీతాన్ని ఆలపించండి. చెరసాల గోడలాగా ఆపదలు, ఆటంకాలు అడ్డుపడితే చేయగలిగినంత చేసి నేను చేతకానిది నీకు వదిలేను. అవరోధం పెరిగి అవకాశం తరిగి ఆవేదన వలలలో నెన్నలాడుతుంటే ఆ సహాయతతో ఓ చిన్న ఆశాదీపం వస్తావని చూస్తుంది నీ కోసం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.